మన ఆంధ్ర రాష్ట్రంలోన ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ సంక్రాంతి పండగ. కానీ ఈరోజు రాష్ట్రంలోన ఏ రకమైన పరిస్థితులు నెలకొన్నాయి అని అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మన జగనన్న పాలనలోన ప్రతి పేద కుటుంబానికి ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించి పండగ ఎంతో ఆనందంగా జరుపుకునే విధంగా పేద ప్రజలకు అండగా ఉండడం అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అని అంటే, కనీసం 1,00,00,000 మంది అయినా కానీ నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఎలాంటి ఆర్థిక స్వలంబన లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోన ప్రజలు మనస్ఫూర్తిగా సంక్రాంతి పండగ జరుపుకునే పరిస్థితులు లేని విధంగా ఈరోజు రాష్ట్ర పరిపాలన అన్నది ఉండటం జరుగుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా పేకాట రాయిళ్ళు, లేకపోతే కోడిపందాల శిబిరాలు, పేకాట శిబిరాలు, మద్యం బెల్ట్ షాపు శిబిరాలు, ఇవి కాకుండా ఇంకేమైనా ఈ సంక్రాంతి పండగకి మన ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతుందా? రైతులు, మహిళలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ సంక్రాంతి పండగ. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులు మాత్రం ఆనందంగా లేరు. అకాల వర్షాలు, వరదలు, రైతులు గిట్టుబాటు ధర లేక ఏ రకంగా అల్లాడుతున్నారో రైతులు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. అలాగే మహిళలకి వీళ్ళు ఎలక్షన్ల ముందు ఏ రకంగా వీళ్ళు వదలగొట్టారు, ఏ రకంగా వీళ్ళు ప్రచారం చేసుకుని తిరిగారు అని అంటే, ప్రతి పండక్కి పండగ కానుకలు ఇస్తాము, ఆనందంగా పండగలన్నీ జరుపుకోవచ్చు అని చెప్పి ఈ టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి నాయకులు ఓదరగొట్టారు. కానీ ఈరోజు సంక్రాంతి పండగ వెళ్ళిపోయింది, దసరా పండగ అయిపోయింది, దీపావళి అయిపోయింది, రంజాన్ అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, మళ్ళీ సంక్రాంతి పండగ వచ్చింది. కానీ ఏ ఒక్క పండక్కి వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన హామీ మేము పండక్కి కానుకలు ఇస్తాము అని, కానీ ఇంతవరకు ఒక్క పండగ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కానుకగా ఇచ్చింది ఈ కూటమి నాయకులు లేదు. ఈరోజు రాష్ట్ర మహిళలందరి తరపున నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, మీరు ఇస్తామన్న కానుకలు ఏవి? ఈరోజు పేద ప్రజలు, పేద మహిళలైతే ఇదేం ప్రభుత్వం, ఇదేం ప్రభుత్వం అన్న పరిస్థితి ఇది ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ఈ కూటమి నాయకులు వీళ్ళు ముడుపుల మీద ఉన్న ఆసక్తి, వీళ్ళు ముడుపులు అందుకునే ఉన్న దాంట్లో ఉన్న ఆసక్తి మహిళలకు ఇస్తామన్న సంక్షేమ పథకంలో కానీ, మహిళలకు ఇస్తామన్న హామీల్లో కానీ ఎక్కడా ఆంధ్ర రాష్ట్రంలో మనకు కనబట్టలేదు. ఈరోజు మహిళలు ఎవరైతే ఉద్యోగం చేసుకునే మహిళలు ఉన్నారో వాళ్ళకి హాస్టల్ నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు పశువులకి హాస్టల్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఈరోజు ఏ రకంగా చెప్పారు అని అంటే, గతంలోన పిల్లలకి, ఆడపిల్లలకి వీళ్ళ కళలకి రెక్కలు వచ్చే విధంగా పథకాన్ని అమలు చేస్తామన్నారు. కానీ ఈరోజు చదువుకుంటున్న ఆడపిల్లలు రెక్కలు విరిచే విధంగా వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించకుండా పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. వీళ్ళు ప్రధానంగా ఇచ్చిన హామీ ఏంటంటే సూపర్ 6. వీళ్ళు సూపర్ 6 అని నమ్మబలికి
ఈరోజు వీళ్ళు టీడీపీ మేనిఫెస్టివల్లోన పెట్టుకొని రావటం జరిగింది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన 1,40,00,000 మంది మహిళలకి వీళ్ళు ఏ రకంగా వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ వీళ్ళు పెట్టిన మేనిఫెస్టివల్లోన సూపర్ 6 హామీలు కానీ ఏ ఒక్కటి అందజేసే పరిస్థితుల్లోన కూటమి నాయకులు లేరు. సూపర్ 6 సూపర్ ప్లాప్. ఈ కూటమి నాయకుల పాలన ఏ రకంగా ఉందంటే, పేదలకి మంచి చేయకపోగా వాళ్ళ జీవితాలని చిన్న భిన్నం చేసే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన జూదం ఒక పక్క, మద్యం బెల్ట్ షాపులు ఒక పక్క, సంక్రాంతి పండగకి ఈ శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజల జీవితాలని చిన్న భిన్నం చేసే విధంగా మధ్య ఆంధ్రప్రదేశ్ జూద ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తున్నారు. ఇది ఎంత సిగ్గుచేటంటే, ఈరోజు పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందజేయకపోగా ఈ రకమైన పాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తుంటే మహిళలందరూ ఇదేమి పాలన అన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలోన నెలకొనడం జరుగుతుంది. ఈరోజు రక్షణ గాలికి వదిలేసి మహిళల మాన ప్రాణాలు తీసే మద్యం పాలసీని తీసుకొచ్చి మహిళల పాలిట నరకాసుల్లా తయారవుతున్నారు. ఎందుకంటే ఈ 18 నెలల కాలంలోనే ఆంధ్ర రాష్ట్ర మహిళలకి ఈ పాలన ఏంటన్నది అర్థమవుతుంది. ఇంకా ఎంత దారుణంగా తయారయ్యారంటే, 30 లక్షల మందికి మహిళలకి జగనన్న ఇంటి స్థలాలు కేటాయిస్తే అవి కూడా వీళ్ళు పూర్తి చెయ్యలేని చేతకాని ప్రభుత్వంలాగా వీళ్ళు మిగిలిపోవడం జరిగింది. వీళ్ళు ఎలక్షన్లోన సూపర్ 6లోనే ఏం ఊదరగొట్టారంటే 2 సెంట్ల స్థలం మహిళలకు అందజేస్తామన్నారు. మరి ఏ మహిళకి ఆంధ్రప్రదేశ్లోన వీళ్ళకి 2 సెంట్ల స్థలం ఎంతమంది మహిళలకి వీళ్ళు ఇచ్చారు? రాజశేఖర్ రెడ్డి గారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లోన మనకి కనబడతాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం గుర్తు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకి సెంటు భూమి చెప్పున రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇల్లులు కూడా విడతల వారీగా నిర్మించడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన హామీలు ఇచ్చారనంటే P4 ఈ P4 పథకంలోన మహిళలందరినీ ఆర్థికవేత్తలు చేస్తాము, వీరికి ఆర్థిక స్వలాభన వీళ్ళకి కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. ఈ P4 అంటే ఏంటో, ఈ P4 వల్ల ఏ రకమైన లాభం జరిగిద్ది మహిళలకి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన వేళ వీళ్ళు ఇచ్చిన ట్విస్ట్ ఏంట్రా అని అంటే, ఇది వెల్ఫేర్ స్కీమ్ కాదు, ఇది ఒక డొనేషన్ పద్ధతి, ఇది ఒక డొనేషన్ పద్ధతి అని చెప్పి తెలియజేయడం జరిగింది. అసలు మహిళలకి ఏ రకమైన టోక్రాలు వీళ్ళు వేస్తున్నారు? ఈ P4 విధానం ద్వారా వీళ్ళు చేసే పని ఏంటంటే, డబ్బున్న వాళ్ళకంట ఈ డబ్బు లేని వాళ్ళని దత్తతిస్తారంట. అసలు ఇదేం పద్ధతి? ఇదొక రకమైన దగ, మోసము, వంచన. అసలు ఇలాంటి పాలన ఏ ఒక్క మహిళ ఇదేం పాలన అన్న పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ఈరోజు ప్రతి విద్యార్థి
ప్రతి స్టూడెంట్ కూడా ఈ ప్రభుత్వం చీకొడుతున్నారు. డోక్రా మహిళలు, ఈ డోక్రా మహిళలకి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు టోక్రా వేశారంటే 3 లక్షలు సున్నా వడ్డీ డోక్రా మహిళలు అందుకునేవారు. వీళ్ళు ఎలక్షన్లోన ఏ రకంగా ఊదరగొట్టారని అంటే 10 లక్షల వరకు, 3 లక్షల నుంచి 10 లక్షలకి సున్నా వడ్డీని తీసుకెళ్తాం, ప్రతి డోక్రా మహిళకి 10 లక్షల వరకు సున్నా వడ్డీని అందజేస్తాము అని చెప్పి డోక్రా మహిళలకి తెలియచేయటం జరిగింది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు పాలన అంటే మనకు తెలిసిందే ఏ రకంగా ఉంటుందేనంటే, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినంత వరకు ఒక లెక్క, గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అందరినీ మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఉన్ననాలెక్కి మందునేస్తే కొడనాలికి మందు వేస్తే ఉన్ననాలికి ఊడిందంట. ఆ రకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలన. 10 లక్షల వరకు పెంచడం కాదు, ఈ 3 లక్షలకే ఇంతవరకు సున్నా వడ్డీ అన్నది అమలు చేయాల. 18 నెలల కాలంలోన డోక్రా మహిళలకు 2,000 కోట్లు పైగా చంద్రబాబు నాయుడు గారి పాలనలోన 18 నెలల పాలనలోన ఎగ్గొట్టడం జరిగింది. వీళ్ళు మనం చూసాం ఎన్నికల్లో ప్రధానంగా సూపర్ 6ని ఏ రకంగా ప్రమోషన్ చేశారు, సూపర్ 6ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారో మనం చూసాం. ప్రతి నిరుద్యోగికి 3,000 చొప్పున వీళ్ళు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఈ 18 నెలల కాలంలో 45,000 ప్రతి ఒక్క నిరుద్యోగ మహిళకు కానీ నిరుద్యోగులకు కానీ ఈరోజు వీళ్ళు బాకీ పడడం జరిగింది. ఈరోజు ప్రతి పిల్లవాడి తల్లికి అమ్మకి వందనం 17,000 చొప్పున వీళ్ళు బాకీ పడడం జరిగింది. 51 లక్షల మంది ఈరోజు గ్యాస్ సిలిండర్లు శ్రీశక్తి వీళ్ళు ఎగ్గొట్టడం జరిగింది. అలాగే 11 రకాల ఆర్టీసీ బస్సులు వీళ్ళు శ్రీశక్తి పథకం ద్వారా వీళ్ళు ఎగ్గొట్టడం జరిగింది. అలాగే 50 ఏళ్ళ పైబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి వీళ్ళు 72,000 చొప్పున ఫంక్షన్లు ఈ 18 నెలల కాలంలోన వీళ్ళు బాకీ పడడం జరిగింది. అలాగే 60 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్క మహిళకి కొత్త ఫంక్షన్, ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త ఫంక్షన్ కూడా ఇవ్వటం జరగలేదు. వీళ్ళు కొత్త ఫంక్షన్లు ఇచ్చి ఉండుంటే ప్రతి ఒక్క మహిళకి 72,000 చొప్పున వీళ్ళు 18 నెలల కాలంలోన వాళ్ళు అందుకునేవారు. కానీ కొత్త ఫంక్షన్ ఒక్కడు కూడా ఇవ్వాల. 72,000 వీళ్ళు ఎగనామం పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ, పీజీ, ఇంజనీరింగు, మెడిసిన్ చదువుకుంటున్న ఆడపిల్లలు ₹1 కూడా ఇంతవరకు వాళ్ళకి ఫీజుని చెల్లింపులు చేయని పరిస్థితుల్లోన ఈ గవర్నమెంట్ ఎగనామం పెట్టడం జరిగింది. అలాగే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసి వేలాది మంది ఆడబిడ్డలకి మెడికల్ విద్యని వీళ్ళు దూరం చేయటం జరిగింది. అలాగే ఏదైతే మహిళల ఆరోగ్యరీత్యా ఆరోగ్యశ్రీని కూడా వీళ్ళు అటకెక్కించి ఆరోగ్యరీత్యా మహిళలకి వీళ్ళు అన్యాయం చేయడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే మనకి మద్యము, గంజాయి, డ్రగ్స్ మాఫియాల్ని పెంచి పోషించి ఆడబిడ్డల జీవితాలని పనంగా పెట్టడం అన్నది మనం ఆంధ్ర రాష్ట్ర ఏ ఒక్క ఇంట్లోన పండగ వాతావరణము లేదు. సంక్రాంతి పండగ
అన్న ఆనందం కూడా లేకుండా ఈ 18 నెలల కాలం అన్నది కొనసాగడం జరిగింది. పచ్చ చొక్కాలకి పేకాట రాయిళ్ళకి మాత్రమే ఈ పండగ, కానీ పేద ప్రజలకి ఇది పండగ కాదు. ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలోన పాలన అన్నది కొనసాగుతుంది. ఎందుకంటే మనం చూసాం మొన్న ఆవకాయ ఫెస్టివల్ అంట. ఈ ఆవకాయ ఫెస్టివల్కి డబ్బులు ఉన్నాయి, కానీ ఆడబిడ్డ నిధికి మాత్రం డబ్బులు లేవంట. అమరావతిలోన తుప్పలు కొట్టించడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ఆడపిల్లలకి ఫీజు కట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవంట. విమానాల్లోన విహారయాత్రలు చేయడానికి డబ్బులు ఉన్నాయి, కానీ డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ చెల్లింపులకి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. చంద్రబాబు గారు ప్యాలెస్ విలాసవంతంగా నిర్మించుకోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. చంద్రబాబు గారు పబ్లిసిటీ స్టంట్లకు డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర, కానీ 50 ఏళ్ళు పైబడ్డ మహిళలకి ఫంక్షన్లకి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. టీడీపీ కార్యకర్తల బకాయిలు చెల్లించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి మాత్రం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. మహిళలంటే ఎంత చిన్న చూపు, ఎంత వివక్షత చూపిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ అర్థమవుతుంది. ఈ చెప్పినవన్నీ మేము చెప్పినవి కాదు, మీరే గతంలోన ఎలక్షన్ టైంలోన మీరే ప్రజలకి నమ్మబలికి అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి మీరు ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మహిళల్ని మోసం చేస్తున్నారు అన్నది ఒక్కసారి ఆత్మ పరిశీలన అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ మహిళల మీద ఇంత వివక్షత ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి అన్నది మాత్రం ఆంధ్ర రాష్ట్ర మహిళలకు అర్థం కావటం లేదు. ఈరోజు మహిళల మీదే కాదు, వీళ్ళకి దేవాలయాల మీద, దేవతల మీద కూడా వీళ్ళు వివక్షత చూపిస్తున్నారు. వీళ్ళ పాలన ఎంత వికారంగా ఉందనంటే, అమ్మలగా నమ్మ దుర్గమ్మ, కనకదుర్గమ్మ గుడిలోన కరెంటు కట్ చేయడం ఏంటి? అంతే రాష్ట్రం అంత దీనస్థితిలో ఉందా? అమ్మవారి నివేదన కరెంటు లేని సమయంలోన అమ్మవారికి నివేదన చేయాల్సిన పరిస్థితి ఈరోజు బెజవాడలోన కనకదుర్గమ్మ గుడికి వచ్చింది అని అంటే అసలు ఇది ఎంత ఘోరం! ఇదేం పరిపాలన అని చెప్పి భక్తుల మనోభావాలు ఈరోజు దెబ్బతినే విధంగా ఇది పరిపాలన కొనసాగుతుంది. మొన్నటికి మొన్న శ్రీచక్ర అర్చన జరుగుతుంటే ఆవు పాలల్లోన పురుగులు ఉన్నాయి. అవి అక్కడ ఉన్న అర్చకులు చూసి ఈ పాలు అర్చనకి పనికిరావు అని చెప్పి వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టడం జరిగింది, అర్జెంటుగా పాలు కావాలని. అరగంట సేపు అక్కడ శ్రీచక్ర అర్చన ఆపి మళ్ళీ ఆ పాలు వచ్చిన తర్వాత కొనసాగించడం జరిగింది. భక్తులు దేనికి పూజ ఆపారు, ఎందుకు ఆగింది అన్నది కూడా భక్తుల అయోమయ పరిస్థితుల్లోన అరగంట సేపు ఎక్కడ వాళ్ళు అక్కడ అలా నిలుచొని ఆ పూజను నిలిపివేస్తే ఎందుకు నిలిపివేశారో తెలియక వాళ్ళ అయోమయ పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది. నిన్నటికి నిన్న అదే గుళ్ళో అర్చకుడు ప్రసాదం కౌంటర్లోన కరెంట్ షాక్ కొట్టింది. అలాగే మహామండపంలోన వీళ్ళు ఏ రకమైన పాలన ఉంది, అక్కడ ఈవో కానీ చైర్మన్ కానీ లేకపోతే కమిషనర్ కానీ అని అంటే మహామండపం దగ్గర కేకులు కట్ చేయడానికి కూడా తయారవుతున్నారు అని అంటే
వీళ్ళకి దేవాలయాల మీద కానీ లేకపోతే అమ్మవారి గుడి మీద కానీ వీళ్ళ సెక్యూరిటీ విధానం ఎలా ఉంది, వీళ్ళు ఏ రకమైన పరిపాలన కొనసాగిస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇంత దారుణమైన పరిపాలన, ఇంత చెత్త పరిపాలన, ప్రతి ఒక్క మహిళ చీ ఇదేం పాలన, చిచి ఇదేం పాలన అని ఈ 18 నెలల కాలానికే మహిళలు ఈ రకమైన ఆలోచన విధానికి వచ్చారు అని అంటే ఈ 18 నెలల పాలన ఎంత అధ్వాన స్థితిలో ఉందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.